Hello, good morning my dear children. This is your Balachandra. Here in this video I am going to explain prepositions. Slip test 3 నందు prepositions అనేటువంటి ఈ టాపిక్ మీద మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో 100 days యాక్షన్ ప్లాన్ నందు మనకి ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్ని మనం చూస్తే క్వశ్చన్ నెంబర్ 21గా రాబోయేటువంటి ప్రిపోజిషన్స్లో రైజింగ్ స్టార్స్ కొరకు మనకు పర్టికులర్గా 15 బిట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ బిట్స్ని మనము క్లియర్గా ఆన్సర్ విత్ రీజన్ ఎందుకు అనేటువంటిది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ప్రిపోజిషన్స్ మీద ఖచ్చితంగా మీరు 2 మార్క్స్ స్కోర్ చేసుకునేదానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ బిట్ చూడండి, షీ అరైవ్డ్ డాష్ ద స్టేషన్ ఎర్లీ. సో ఎట్, ఇన్, విత్, ఇక్కడ మనకు 3 ప్రిపోజిషన్స్ ఇచ్చారు. సో రైట్ ఆన్సర్ ఏంటి అంటే హియర్ వి యూజ్ ఎట్ ఫర్ స్పెసిఫిక్ లొకేషన్. ఒక పర్టికులర్గా ఒక లొకేషన్ గురించి చెప్పాలి అని అంటే మనం ఏం ఉపయోగించాలి? సో ఎట్ ఫర్ స్పెసిఫిక్ లొకేషన్ ఆర్ పాయింట్. పర్టికులర్గా ఒక పాయింట్ గురించి చెప్పేటప్పుడు లేదంటే ఒక పర్టికులర్గా ఒక లొకేషన్ గురించి చెప్పేటప్పుడు మనము వి యూజ్ ఎట్ ప్రిపోజిషన్. సో లైక్ ఏ స్టేషన్, లైక్ ఏ బస్ స్టాప్ అనే ఇలా పర్టికులర్గా ఒక లొకేషన్ చెప్పేటప్పుడు ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. సో హియర్ ఇన్ ఈజ్ జనరలీ యూజ్డ్ ఫర్ లార్జర్ ఏరియాస్ లైక్ సిటీస్ ఆర్ కంట్రీస్. ఇక్కడ ఇన్ అంటాం కదా, ఇన్ అనేటువంటిది పెద్ద పెద్ద ఏరియాస్, సిటీస్, పెద్ద పెద్ద సిటీస్ ముందు పెద్ద పెద్ద లొకేషన్స్ గురించి, పెద్ద ప్లేసుల గురించి చెప్పేటప్పుడు ఇన్ ఉపయోగించాలి. చిన్న చిన్న ప్లేసెస్, పర్టికులర్ ప్లేసెస్, స్పెసిఫిక్ లొకేషన్స్ గురించి చెప్పేటప్పుడు మాత్రం ఎట్ ఉపయోగించాలి. సో షీ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ ఎర్లీ. ఓకేనా? ఓకే, గుడ్. నెక్స్ట్ సెకండ్ బిట్, ద క్యాట్ జంప్డ్ డాష్ ద టేబుల్ ఆన్ టు బిలో. ఇక్కడ ఒక స్పెల్లింగ్ డబ్ల్యూ ఎగిరిపోయింది. ఓకే, ఆన్ టు బిలో. ద క్యాట్ జంప్డ్ డాష్ ద టేబుల్. సో హియర్ ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద టేబుల్. ఆన్ టు ఈజ్ ద రైట్. ఆన్ ఎందుకు వాడకూడదు, ఆన్ టు ఎందుకు వాడాలి? ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద టేబుల్. సో హియర్ ఆన్ టు ఈజ్ యూజ్డ్ టు షో మూమెంట్ ఫ్రమ్ ఏ లోయర్ పొజిషన్ టు ఏ హయ్యర్ సర్ఫేస్. ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మూమెంట్ కదులుతూ ఉన్నప్పుడు ఆన్ టు ఉపయోగించాలి. మూమెంట్ లేకుండా ఒక సర్ఫేస్ మీద మూమెంట్ లేకుండా అలాగే ఉంటే, కదలకుండా ఉంటే ఆన్ అని ఉపయోగిస్తాం. ఓకేనా? సో హియర్ ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద టేబుల్ అంటే హైయర్ కింద ప్లేస్ నుంచి పైకి జంప్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? ఆన్ టు. లోయర్ ప్లేస్ నుంచి హైయర్ ప్లేస్కి జంప్ చేసి పైన మూమెంట్ ఉందన్నమాట, అక్కడ కదులుతూ ఉంది కాబట్టి ఆన్ టు ద టేబుల్. ఒకవేళ పైన అలాగే ఉంది, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్ టేబుల్ మీద ఉంది, అది కదలట్లేదు. సో ఇక్కడ మనం ఏం ఉపయోగిస్తామంటే ఆన్ ఉపయోగిస్తాం. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద టేబుల్ అంటే ఇక్కడ మూమెంట్ కదులుతూ ఉంది కాబట్టి క్యాట్, ఇక్కడ ఆన్ టు ఉపయోగిస్తాం. బిలో అంటే ఏంటి? క్రింద అనమాట. సో ఇది ఇర్రిలవెంట్ ఆప్షన్ మనకి ఇవ్వడం. సో ఇది రైట్ ఆన్సర్ కాదు. ఓకేనా? ఆన్ టు డౌట్ వస్తే మనకు ఆన్ టు అంటే మూమెంట్ ఉన్నప్పుడు ఆన్ టు ఉపయోగిస్తాం, మూమెంట్ లేనప్పుడు ఏం ఉపయోగిస్తాం? ఆన్ అనేటువంటిది ఉపయోగిస్తాం. ఓకేనా? రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు. He divided the money dash 3 parts. He divided the money dash 3 parts into, in, for. So money, he divided the money into 3 parts. Into 3 parts. So here the verb divide is almost followed by into. Verb అనేటువంటిది డివైడ్ అనేటువంటిది ఇంటూ అనేటువంటి డివైడ్ తర్వాత ఇంటూ ఫాలో అవుతుంది అనమాట. ఇంటూ ఖచ్చితంగా రావాలి. హీ డివైడెడ్ ద మనీ ఇంటూ 3 parts. సో ఇంటూ వెన్ టాకింగ్ అబౌట్ సెపరేటింగ్ సంథింగ్ ఇంటూ స్మాలర్ సెక్షన్స్ ఆర్ పార్ట్స్. ఏదన్నా డివైడ్ చేస్తున్నప్పుడు ఈ డివైడెడ్ అనేటువంటి వర్బ్ తర్వాత మనకు ఇంటూ అనేటువంటిది ఫాలో అవుతుంది. సో హీ డివైడెడ్ ద మనీ ఇంటూ 3 parts. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. షీ ఈజ్ గుడ్ డాష్ మ్యాథమెటిక్స్. వెరీ 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 ఇంపార్టెంట్.
వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు ఈ బిట్ అడుగున్నారు. గుడ్ అనేటువంటి అడ్జెక్టివ్ తర్వాత ఖచ్చితంగా ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. ఇది ఫ్రేజ్. ఇది ద ఫ్రేజ్ గుడ్ ఎట్ ఈజ్ ఎ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్. గుడ్ ఎట్ అనేటువంటిది ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్. గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్, జెలస్ ఆఫ్, సఫరింగ్ ఫ్రమ్, ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఫిక్స్డ్ ఫ్రేజెస్ అన్నమాట. ద ఫ్రేజ్ గుడ్ ఎట్ ఈజ్ ఎ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్. సో దీన్ని ఖచ్చితంగా మనము ఉపయోగించాల్సినటువంటిది ఎట్ అనేటువంటిది ఉపయోగించాలి. గుడ్ ఎట్ వెరీ ఇంపార్టెంట్ పెట్టి కూడా ఇది. సో నెక్స్ట్ అదేవిధంగా దే వాక్డ్ డాష్ ద పార్క్ క్వైట్లీ. దే వాక్డ్ డాష్ ద పార్క్ క్వైట్లీ, ఇంటూ, ఓవర్, విత్. దే వాక్డ్ డాష్ ద పార్క్ క్వైట్లీ. హియర్ దే వాక్డ్ ఇంటూ ద పార్క్ క్వైట్లీ. దే వాక్డ్ ఇంటూ ద పార్క్. సో ఈ మూడు తీసుకుంటే ఇంటూ, ఓవర్, విత్. దే వాక్డ్ ఇంటూ ద పార్క్, పార్క్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళారన్నమాట. సో ఇంటూ ఇండికేట్స్ మూమెంట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ టు ద ఇన్ సైడ్. ఒక బయట నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంటూ అంటే మూమెంట్ ఉన్నప్పుడు, ఇన్ అంటే రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు, కదలిక మూమెంట్ లేనప్పుడు ఇన్ ఉపయోగిస్తాము. ఓకేనా? మూమెంట్ ఉన్నప్పుడు, కదులుతూ ఉన్నప్పుడు ఇంటూ ఉపయోగించాలి. దే వాక్డ్ ఇంటూ ద పార్క్ క్వైట్లీ, ఇంటూ. సో ఇక్కడ మనకు అవుట్ సైడ్ టు ద ఇన్సైడ్ ఆఫ్ ఎ స్పేస్, ఒక వ్యక్తి, కొద్దిమంది బయట నుంచి లోపలికి వెళ్తున్నారు కాబట్టి మనం ఇంటూ అనేటువంటిది ఉపయోగించాలి. విత్ వుడ్ నాట్ మీన్ అకంపెనింగ్ ద పార్క్, అంటే ఇక్కడ విత్ అనేటువంటిది ఉపయోగించకూడదు, విచ్ డజంట్ మేక్ సెన్స్ హియర్. అండ్ ఓవర్ యూజువల్లీ ఇంప్లైస్ క్లైంబింగ్ ఓవర్ సంథింగ్, పైన ఏదన్నా ఎగురుతున్నప్పుడు మాత్రమే మనము ఓవర్ ఉపయోగిస్తాము. సో ఈ కాంటెక్స్ట్లో పైన కాదు, దీంతో ఏమీ మనకు అకంపెనీయింగ్ ఏది కాదు కాబట్టి ఈ రెండు కాదు. ఇంటూ, దే వాక్డ్ ఇంటూ ద పార్క్ క్వైట్లీ. సో ఇంటూ మీన్స్ మూమెంట్, ఒక వ్యక్తి బయట నుంచి లోపలికి కదులుతూ మూమెంట్ ఉందన్నమాట. దే వాక్డ్ ఇంటూ ద పార్క్ క్వైట్లీ, కదులుతూ ఉన్నప్పుడు ఇంటూ ఉపయోగిస్తాం. రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇన్ ఉపయోగిస్తాం. ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇన్, స్టూడెంట్స్ క్లాస్లో ఉన్నారు, వాళ్ళు అటు ఇటు కదలట్లేదు అనమాట, అటు ఇటు తిరగట్లేదు, మూమెంట్ లేదు. మూమెంట్ లేనప్పుడు ఇన్ ఉపయోగిస్తాం, మూమెంట్ ఉన్నప్పుడు ఇంటూ ఉపయోగిస్తాం. I will meet you dash 5 p.m. I will meet you dash 5 p.m. So at, on, in. I will meet you at 5 p.m. At 5 p.m. Here we use at for particular time. At 5 p.m. at noon, at midnight. ఇలా పర్టికులర్ టైంని మెన్షన్ చేసేటప్పుడు ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్నే ఉపయోగించాలి. పర్టికులర్ టైం చెప్తున్నాం కాబట్టి ఎట్ 5 p.m. అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఎట్ నూన్, నూన్కి కూడా ఎట్ నూన్ అని చెప్తాం. మధ్యాహ్నం 12 అనుకోండి, ఎట్ నూన్ అని చెప్పాలి. నైట్ అనుకోండి, మిడ్ నైట్ అనుకోండి, ఎట్ మిడ్ నైట్ అని చెప్తాం. రిమైనింగ్ టైంలో ఇన్ ద మార్నింగ్, పార్ట్స్ ఆఫ్ ద డే ముందు ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్ అని చెప్తాం. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్ అని చెప్తాం. ఓకేనా? కానీ పర్టికులర్ టైం చెప్పేటప్పుడు ఎట్ నూన్కి మాత్రం, మిడ్ నైట్కి మాత్రం ఎట్ ఉపయోగిస్తాము. పర్టికులర్ టైం చెప్పేటప్పుడు ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగించాలి. అర్థమైందా? ఓకే. అదేవిధంగా మనకు మంత్స్, ఇయర్స్ అనుకోండి, అప్పుడు ఇన్ ఉపయోగించాలి. మంత్స్, ఇయర్స్, సీజన్స్ అనుకోండి, అప్పుడు మనం ఏం ఉపయోగిస్తాము? ఇన్ ఉపయోగించాలి. అర్థమైందా? డేస్, డేట్స్కి ఏం ఉపయోగిస్తాం? ఆన్ ఉపయోగిస్తాం. డేస్, డేట్స్ అయితే ఆన్, మంత్స్, సీజన్, ఇయర్ అయితే ఇన్, పర్టికులర్ టైం అయితే ఎట్. ఓకేనా? టైం గురించి చెప్పేటప్పుడు టైం ప్రిపోజిషన్స్ ఉంటాం వీటిని. నెక్స్ట్ 7th వన్ చూడండి. ద కీస్ ఆర్ డాష్ మై పాకెట్స్. ద కీస్ ఆర్ డాష్ మై పాకెట్స్. ద కీస్ ఆర్ అవుట్ సైడ్, ఇన్, అబౌవ్. ఇక్కడ చూడండి, చాలా ఈజీ బిట్ ఇది. ద కీస్ ఆర్ ఇన్ మై పాకెట్, పాకెట్ లోపల ఉన్నాయి అన్నమాట. కీస్ ఎక్కడున్నాయి? పాకెట్ లోపల ఉన్నాయి. ఇన్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద సంథింగ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఆర్ కంటైన్డ్ ఇన్సైడ్ సంథింగ్ ఎల్స్. సో పాకెట్ లోపల ఉన్నాయి కదా,
పాకెట్ లోపల ఉన్నాయి కాబట్టి ఇన్ ఉపయోగిస్తాం. ఇన్ మై పాకెట్. అవుట్ సైడ్ అంటే ఏంటి? పాకెట్కి బయట మనకు కీస్ ఉండవు, బయట లేవు. ద కీస్ ఆర్ ఇన్ మై పాకెట్. సో అవుట్ సైడ్ అంటే బయట, వెలుపల. అబౌవ్ అంటే పైన. సో ఈ రెండు ఇర్రెలవెంట్ ఇది ఆప్షన్స్. సో ఇన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద కీస్ ఆర్ ఇన్ మై పాకెట్. Next, eighth one. He apologized dash his mistake. He apologized dash his mistake. For his mistake, of his mistake, from his mistake. So he apologized for his mistake. Here, apologize for something, the reason or action. ఏదైనా ఒక రీజన్ ఉన్నప్పుడు, ఒక యాక్షన్ జరిగినప్పుడు అపాలజైజ్డ్ మనకు ఫర్ అనేటువంటిది, అపాలజైజ్ ఫర్ అనేటువంటిది రైట్. ఫ్రమ్, ఆఫ్ అనేటువంటివి ఇన్కరెక్ట్ ఇక్కడ. సో ఇక్కడ మనకు అపాలజైజ్డ్ ఫర్ హిస్ మిస్టేక్, అపాలజైజ్డ్ ఫర్ హిస్ మిస్టేక్. సో ఆన్సర్ ఈజ్ హీ అపాలజైజ్డ్ ఫర్ అనేటువంటిది రైట్, ఆఫ్ ఫ్రమ్ అనేటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్ కదా. అపాలజైజ్డ్ ఫర్ హిస్ మిస్టేక్. షీ సాట్ డాష్ ద చైర్ సైలెంట్లీ. షీ సాట్ డాష్ ద చైర్ సైలెంట్లీ. ఆన్, ఇన్, ఎట్. సో ఇక్కడ చూడండి, జనరల్లీ సిట్ తర్వాత హీ సిట్ ఆన్ అని ఉపయోగిస్తుంటాము. షీ సాట్ ఆన్ ద చైర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. షీ సాట్ ఆన్ ద చైర్ సైలెంట్లీ, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. సో ఆన్ ఏ చైర్ ఇంప్లాయింగ్ కాంటాక్ట్ విత్ ద సర్ఫేస్, అంటే మన కనెక్షన్ ఉంటుంది అనమాట, కూర్చుంటుంది దాని మీద, టచ్ అయి ఉంటుంది, సర్ఫేస్ టచ్ అయి ఉంటుంది. సో వి యూజ్ సిట్ ఇన్ అని కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. వి యూజ్ సిట్ ఇన్ అని సిటీని ఇప్పుడు ఉపయోగిస్తామంటే ఆన్ చేస్తుంటాయి కదా పక్కన, ఆన్ చేస్తున్నప్పుడు, లేదంటే ఏదైనా ఎన్క్లోజ్ ఉన్నప్పుడు, చైర్స్ దట్ ఎన్క్లోజ్ యూ, ఒక క్లోజ్డ్గా ఉన్నటువంటి చైర్స్ లోపల కూర్చున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇన్ కూడా ఉపయోగిస్తుంటాం. కానీ మ్యాక్సిమం ఏంటంటే ఆన్ ఈజ్ ద స్టాండర్డ్ చాయిస్ ఫర్ జనరల్ చైర్స్. జనరల్ చైర్స్ అని ఇచ్చినప్పుడు కొన్ని క్లోజ్డ్గా ఉన్నటువంటి చైర్స్ ఉపయోగించినప్పుడు ఇన్ ఉపయోగించడానికి కూడా ఛాన్స్ ఉంది. కానీ జనరల్గా చైర్స్ అని ఉపయోగించినప్పుడు షీ సాట్ ఆన్ ద చైర్స్ అని, ఆన్ ద చైర్ సైలెంట్లీ అని ఉపయోగించాలి. ఓకేనా? వెరీ గుడ్. ద చిల్డ్రన్ ర్యాన్ డాష్ ద ప్లే గ్రౌండ్. ద చిల్డ్రన్ డాష్ ర్యాన్ ద ప్లే గ్రౌండ్. ద చిల్డ్రన్ ర్యాన్ డాష్ ద ప్లే గ్రౌండ్. అక్రాస్ అంటే ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళడాన్ని అక్రాస్ అంటాం. ఇంటూ అంటే లోపలికి రావడం, మూమెంట్ ఉండడం. ఆన్ అంటే మీద. ద చిల్డ్రన్ ర్యాన్ డాష్ ద ప్లే గ్రౌండ్. సో ద చిల్డ్రన్ ర్యాన్ అక్రాస్ ద ప్లే గ్రౌండ్. ఇక్కడ ఏం రావాలి మనకు? అక్రాస్ ద ప్లే గ్రౌండ్. ఎందుకని? అక్రాస్ ఇంప్లైస్ మూమెంట్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ అన్ ఏరియా టు ద అదర్. ఒక సైడ్ నుంచి మరొక సైడ్కి మూమెంట్, కదులుతూ ఉన్నప్పుడు, పరిగెత్తుతూ ఉన్నాడు అనమాట. ర్యాన్ అక్రాస్ ద ప్లే గ్రౌండ్. చిల్డ్రన్ ర్యాన్, పరిగెత్తుతున్నాడు, మూమెంట్ ఉందన్నమాట. ఇటు నుంచి అటువైపుకి కదులుతున్న సమయంలో మనం అక్రాస్ ఉపయోగిస్తాము. ఇంటూ వుడ్ మీన్ ఎంటరింగ్ ఇట్. ఇంటూ అంటే ఏంటంటే ద చిల్డ్రన్ ర్యాన్ ఇంటూ ద ప్లే గ్రౌండ్. ఆ కాంటెక్స్లో రైట్ అవుతుంది. అంటే ప్లే గ్రౌండ్లోకి ఎంటర్ అవుతున్నాడు, ర్యాన్ ఇంటూ ద, పరిగెత్తుకుంటూ లోపలికి వస్తున్నాడు అనే సందర్భంలో అయితే ఇంటూ కూడా రైట్ అవుతుంది. లోపలికి ఎంటర్ అవుతున్నాడు అనమాట, కదలిక, మూమెంట్ ఉందన్నమాట. అలాంటి సందర్భంలో వుడ్ జస్ట్ మీన్ లొకేషన్ అంటే ఇంటూ వుడ్ మీన్ ఎంటరింగ్ ఇట్. లోపలికి ఎంటర్ అవుతున్న సమయంలో ఇంటూ ఉపయోగిస్తాము. సో ఇక్కడ రెండు కరెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో అక్రాస్ అంటే ఇటు నుంచి అటు పరిగెత్తుతున్నాడు అనే సందర్భంలో అక్రాస్ ఉపయోగిస్తాం. ద చిల్డ్రన్ ర్యాన్ అక్రాస్ ద ప్లే గ్రౌండ్. ద చిల్డ్రన్ ర్యాన్ ఇంటూ ద ప్లే గ్రౌండ్. ఇంటూ అంటే లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు ఉపయోగిస్తాం. ఈ రెండు కరెక్ట్గా ఈ రెండింటిలో ఇక్కడ మ్యాక్సిమం అయితే అక్రాస్ ద ప్లే గ్రౌండ్ రైట్ అవుతుంది. లోపలికి షార్ట్ యాక్షన్, ఇటు నుంచి అటు పరిగెత్తుతూ వెళ్తున్నాడు అంటే అక్రాస్ అనేటువంటిది రైట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్, దే ట్రావెల్డ్ డాష్ బై టు స్కూల్. దే ట్రావెల్డ్ డాష్ బస్ టు స్కూల్. సో హియర్ అట్ విత్ బై. దే ట్రావెల్డ్, వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, బస్సులో స్కూల్కి వెళ్తున్నారు. సో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించేటప్పుడు బస్కి ఎలా వెళ్తున్నాడు? బస్సులో వెళ్తున్నాడు. స్కూల్కి దేంట్లో వెళ్తున్నాడు? బస్సులో వెళ్తున్నాడు. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడేటప్పుడు బై బస్ అని ఉపయోగించాలి. ఒకవేళ నడిచి వెళ్తూ ఉంటే ఆన్ ఫుట్ అని ఉపయోగించాలి. ఒకవేళ నడిచి వెళ్తూ ఉంటే ఆన్ ఫుట్. ఓకేనా?
ఆన్ ఫుట్ ఉపయోగించాలి. దే ట్రావెల్డ్ బై బస్ టు స్కూల్. ఇక్కడ ఏమవుతుందంటే బై అనేది రైట్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ అర్థమైందా? విత్ అనేటువంటిది కరెక్ట్ కాదు. ట్రాన్స్పోర్ట్ మోడ్లో ఎట్ అనేటువంటిది కూడా ఉపయోగించము. సో ఇక్కడ బై అనేటువంటిది కరెక్ట్. కొన్ని సందర్భాల్లో ఆన్ ఉపయోగిస్తాము. ఆన్ ఎప్పుడంటే ఆన్ ఫుట్ వచ్చినప్పుడు ఉపయోగిస్తాం అన్నమాట. ఆన్ ఫుట్. దే ట్రావెల్డ్ ఆన్ ఫుట్ టు స్కూల్. దే వాక్డ్ ఆన్ ఫుట్. నడిచి వెళ్తున్నారు అన్నప్పుడు ఆన్ ఫుట్ ఉపయోగిస్తాం. ఓకేనా? ట్రాన్స్పోర్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్లో వెళ్తుంటే బై అనేటువంటిది ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ షీ క్లైంబ్డ్ ద హిల్ స్లోలీ. షీ క్లైంబ్డ్ ద హిల్ స్లోలీ. ఫర్ ఆన్ అప్. సో 12th one, అప్ ఇండికేట్స్ మూమెంట్ టువర్డ్స్ ఏ హైయర్ పొజిషన్. షీ క్లైంబ్డ్ అప్. సో క్లైంబ్డ్ అప్ అంటాము. షీ క్లైంబ్డ్ అప్ ద హిల్ స్లోలీ. క్లైంబ్డ్ అప్ అంటే పైకి వెళ్తుంది కదా, ఇండికేట్ మూవ్మెంట్ టువర్డ్స్ ఏ హైయర్ పొజిషన్. మూవ్మెంట్ పైకి వెళ్తూ ఉన్నారు అనమాట. విచ్ ఫిట్స్ ద యాక్షన్ ఆఫ్ క్లైంబింగ్ ఏ హిల్. క్లైంబింగ్ చెట్టుని అంటే ఏదైనా ఎక్కుతూ ఉన్న సందర్భంలో క్లైంబ్డ్ అప్ అనేటువంటిది కరెక్ట్ ప్రిపోజిషన్. క్లైంబ్డ్ అప్. ఓకేనా? ఏ మూమెంట్ క్లైంబ్డ్ అప్ మీన్స్ ఇండికేట్స్ మూమెంట్ టువర్డ్స్ ఏ హైయర్ పొజిషన్. ఇలా క్రింద నుంచి పైకి ఎక్కుతూ వెళ్తున్నారు కాబట్టి క్లైంబ్డ్ అప్ అనేటువంటిది ఉపయోగించాలి. ద షాప్ ఈస్ డాష్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్. ద షాప్ ఈస్ డాష్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్. ఆన్ ఇన్ బై. హియర్ the shop is on the corner of the street. On the corner. We usually say building is located on the corner. సో యూజువల్లీ సే లొకేషన్ గురించి చెప్పేటప్పుడు మనము ఆన్ ద కార్నర్ అని చెప్తుంటాం అన్నమాట. కొన్ని సందర్భంలో ఎట్ ద కార్నర్ అని కూడా చెప్తుంటారు. సో ఎట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్ హియర్. సో ఆన్ ద కార్నర్ ఇస్ ద రైట్. ఇక్కడ చూడండి, మనకు ఎట్ అనేటువంటిది లేదు. ద షాప్ ఈజ్ ఆన్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్. ఆ కార్నర్కి చివరిలో ఉంది. ఇక్కడ ఎట్ అనేటువంటిది కూడా రైట్ వస్తుంది, కానీ ఎట్ లేదు కాబట్టి ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్ అనేటువంటిది రైట్. ద షాప్ ఈజ్ ఆన్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్. వెరీ గుడ్. నెక్స్ట్, హీ బారోడ్ ఏ పెన్ డాష్ హిస్ ఫ్రెండ్. బై హిస్ ఫ్రెండ్, ఆఫ్ హిస్ ఫ్రెండ్, ఫ్రమ్ హిస్ ఫ్రెండ్. He borrowed a pen from his friend. Here the verb borrow is followed by from. ఎప్పుడు కూడా borrow అనేటువంటి verb from అనేటువంటి preposition ఫాలో అవుతూ వస్తుంది. borrow తర్వాత from అనేటువంటి preposition ఫాలో అవుతూ వస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే he borrowed a pen from his friend. ఓకే, నెక్స్ట్ రైజింగ్ స్టార్స్లో చివరిది. The bird flew dash the trees. From the trees, above the trees, across the trees. Here, above means at high level. Above అంటే పైన. The bird flew above the trees. పక్షులు ఎగురుతున్నాయి. ఎక్కడ? చెట్ల పైన ఎగురుతూ ఉన్నాయన్నమాట. సో above means at the higher level than something else without touching it. దానికి టచ్ కాకుండా పైన ఎగురుతూ ఉన్నాయన్నమాట. above. ఆన్ అంటే టచ్ అయి ఉండాలి. అబౌవ్ అంటే టచ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఫ్రమ్ అనేటువంటిది ఇట్ స్టార్టెడ్ ఎట్ ద ట్రీ. సో ఫ్రమ్ అనేటువంటిది రైట్ కాదు. నెక్స్ట్ ఏంటంటే అక్రాస్ అనేటువంటిది కూడా రైట్ కాదు. అక్రాస్ అనేటువంటిది కూడా యూజువల్ ఇంప్లైస్ క్రాసింగ్ ఎ డిస్టెన్స్. ఏదన్నా ఒకదాన్ని క్రాస్ చేయి, ఇటు నుంచి అటు. ద బర్డ్ ఫ్లూ అక్రాస్ ద స్ట్రీట్. ఒకవేళ బర్డ్ ఆ చెట్టు మీద ఇటువైపు నుంచి ఆ చెట్టుకి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి దాటుకుంటూ వెళ్తున్నప్పుడు అక్రాస్ ద ట్రీ అని కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే వన్ ప్లేస్ నుంచి ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్. యూజువల్ ఇంప్లైస్ క్రాసింగ్ ఎస్ డిస్టెన్స్. ఒక డిస్టెన్స్ని క్రాస్ చేస్తున్నప్పుడు ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ ఇటువైపు నుంచి అటువైపుకి, యువతల నుంచి అలా క్రాస్ చేస్తున్న సందర్భంలో అక్రాస్ ఉపయోగిస్తాం. సో ఇక్కడ ఏంటంటే ద బర్డ్ ఫ్లూ అబౌవ్ ద ట్రీస్. అబౌవ్ అనేటువంటిది కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ. ఓకేనా? సో ఇవి మనకు రైజింగ్ స్టార్స్కి ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్, ఈ ప్రిపోజిషన్స్. సో జాగ్రత్తగా ఇవన్నీ నేర్చుకుంటే, ప్రిపోజిషన్స్ మనకు సింపుల్ ప్రిపోజిషన్స్ మాత్రమే ఇస్తున్నారు. ఇవి జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో షైనింగ్ స్టార్స్కి ఇచ్చినటువంటి రిమైనింగ్
ప్రిపోజిషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి షేర్ చేసి వాళ్ళు ప్రిపోజిషన్స్లో 2 out of 2 మార్క్స్ తెచ్చుకునేటట్లు వర్క్ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బాలచంద్ర, NCR ZPP హై స్కూల్,